పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై నెల 10వ తారీఖు 2025 పున్నమి. కన్నీటితో విత్తువాడు ఆనందంతో కోత కోయును. యెహోవాయే నీ తోడుండా జయం పైన జయమెత్తును. కన్నీటితో విత్తువాడు ఆనందంతో కోత కోయును. కీర్తనలు 126 5వ వచనం. కన్నీటితో విత్తువాడు ఆనందముతో కోత కోయును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సమస్యలన్నీ ఎదురై కన్నీరు కార్చిన పరిస్థితి మనకి ఏర్పడి ఉన్నదా? సహాయం చేయుటకు ఒక్కరు కూడా తోడు లేరా? వ్యాధి బాధలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయా? కన్నీరు కార్చే తప్ప వేరే ఏ మార్గమో నీకు కనబడటలేదా? భయపడకు. ఈరోజు నీవు కన్నీటితో విత్తుతున్నావు, నిశ్చయముగా ఆనందముతో కోత కోస్తావు. హిజ్కియా రాజు తన జీవిత యాత్ర ముగింపుకు వచ్చిందని తెలుసుకొని కన్నీటితో ప్రార్థన చేసేది గమనిస్తున్నాము. ఆ ప్రార్థనని వినిన దేవాది దేవుడు అతడికి 15 సంవత్సరాలు తన ఆయుస్సును పొడిగించెను. హల్లెలూయా, హల్లెలూయా. హగారు, ఇష్మాయేలు ఎడారిలో ప్రాణంతో పోరాడుతుండగా ఇష్మాయేల్ కేకలు ఏడుపును వినిన దేవుడు తన దూతని పంపించి ఎడారిలో నీటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. తన సహోదరుడు లాజరు చనిపోయాడని తెలుసుకొని పరిగెత్తుకొని వచ్చిన మరియా కన్నీటి చూసిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కన్నీరు కార్చెను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియా కన్నీటిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు కార్చారు. మరియా కన్నీటికి విలువిచ్చిన దేవుడు మరణించిన లాజరును తిరిగి లేవనెత్తాడు, తిరిగి ప్రాణమిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీ కోసం నిశ్చయముగా అద్భుతం చేస్తాడు. ఈ తలంపులతో ఇవాళ రాత్రి అంతా కూడా మనము దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని కన్నీటితో విత్తుతాము. నిశ్చయముగా అద్భుతం చూస్తాం. ఆమేన్.